హాయ్ ఫ్రెండ్స్, మహారత్న గ్రూప్కి చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లేదా హెచ్పిసిఎల్ వారు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కు ఇలా వేరువేరుగా ఈ నోటిఫికేషన్లో ఖాళీలు ఇవ్వటం జరిగింది. ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, లా, ఆర్&డి, ఐటీ విభాగాల్లో ఈ ఖాళీలు అనేవి ఉన్నాయి. మంచి జీతంతో పాటు జీవితాంతం సుఖంగా ఉండేలాగా ఈ పోస్టుల్లో సాధించుకున్న వారికి ఉంటుంది. మొత్తం 65 పేజీలున్న ఈ పీడిఎఫ్ను కూలంకషంగా చదివి మీకోసం ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది. పూర్తిగా వీడియో 1-2 సార్లు కంప్లీట్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మొత్తం ఖాళీలు 372 ఉన్నాయి. ఇందులో 300 పోస్టులు అనేవి ఫ్రెషర్స్కు ఉన్నాయి. అంటే ఈ పోస్టులకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండానే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా 61 ఉద్యోగాలు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కు ఉన్నాయి. అలాగే 11 పోస్టులు అనేవి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెషర్స్కి సంబంధించిన ఒక్కొక్క పోస్ట్ను వివరంగా తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మొత్తం ఖాళీలు 10 ఉన్నాయి. అర్హత ఏదైనా విభాగంలో కనీసం 3 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 30,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఇస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో మొత్తం పోస్టులు 50 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్గా డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం నెలకు 30,000 నుంచి 1,20,000 వరకు ఇస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగంలో మొత్తం పోస్టులు 15 ఉన్నాయి. అర్హత చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్గా డిప్లొమా చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 30,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఇస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్లో మొత్తం పోస్టులు 19 ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీలో 3 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్గా చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలుగా ఉండాలి. జీతం 30,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఇస్తారు. మెకానికల్ ఇంజనీర్ మొత్తం 98 పోస్టులు ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు ఇస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా దాని అనుబంధ బ్రాంచ్లో డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు ఇస్తారు. సివిల్ ఇంజనీర్ మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా దాని ఎల్ఈడి బ్రాంచ్లో డిగ్రీ చేసిన వారు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. కెమికల్ ఇంజనీర్ మొత్తం పోస్టులు 25 ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా దాని ఎల్ఈడి బ్రాంచ్లో డిగ్రీ చదివిన వారు అర్హులు. వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. చార్టర్డ్ అకౌంట్ మొత్తం పోస్టులు 24 ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI గుర్తించిన సంస్థ నుండి CA చదివిన అభ్యర్థులు ఆర్టికల్షిప్ పూర్తి చేసి ఉండాలి మరియు ICAI సభ్యత్వం కలిగి ఉండాలి. మరియు ఏదైనా విభాగంలో ఫుల్ టైం 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కూడా చదివిన వారు అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు ఇస్తారు. ఆఫీసర్ హెచ్ఆర్ మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. 2 సంవత్సరాల ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ హెచ్ఆర్కి ఈక్వలెంట్ డిగ్రీ చేసిన వారు, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సైకాలజీ, మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBAలో హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజ్ చేసిన వారు అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి.
జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. అర్హత 2 సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ మరియు 4 సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారు అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఈ విభాగంలో ఉన్న ఖాళీ వివరాలు చూస్తే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్లో మొత్తం ఖాళీలు 61 ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్, అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. హిందీలో ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు ఉండాలి మరియు ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా 3 సంవత్సరాల ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులు. అసిస్టెంట్ ఆఫీసర్కు కనీసం 3 సంవత్సరాల సంబంధిత విభాగంలో అనుభవం అనేది ఉండాలి. ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్కు 6 సంవత్సరాల అనుభవం అనేది కావాలి. వయోపరిమితి చూసుకుంటే అసిస్టెంట్ ఆఫీసర్ గరిష్టంగా 30 సంవత్సరాలు, ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. జీతం అసిస్టెంట్ ఆఫీసర్కు 40,000 నుంచి 1,40,000 రూపాయలు చెల్లిస్తారు. అఫీషియల్ లాంగ్వేజ్కు 50,000 నుంచి 1,60,000 రూపాయలు ఇస్తారు. లా ఆఫీసర్ మొత్తం పోస్టులు 3 ఉన్నాయి. అర్హత చూసుకుంటే గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల LLB చదివిన అభ్యర్థులు లేదా ఇంటర్ తర్వాత 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. అనుభవం 1 సంవత్సరం అనుభవం అనేది కావాలి. వయోపరిమితి 26 సంవత్సరాలు ఉండాలి. జీతం నెలకు 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. సేఫ్టీ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్లో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 2. అర్హత చూసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తించిన ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమాతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా సివిల్ విభాగంలో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. అలాగే స్థానిక భాష అయిన హిందీ భాష తెలిసి ఉండాలి. ఫ్యాక్టరీలో 2 ఏళ్ల అనుభవం అనేది తప్పనిసరి. వయోపరిమితి చూసుకుంటే 27 సంవత్సరాలు ఉండాలి. జీతం 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. సేఫ్టీ ఆఫీసర్ తమిళనాడులో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 3. అర్హత చూసుకుంటే తమిళనాడు రాష్ట్రం గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా సివిల్ విభాగంలో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. అలాగే స్థానిక భాష అయిన తమిళం తెలిసి ఉండాలి. అనుభవం ఫ్యాక్టరీలో 2 సంవత్సరాల అనుభవం అనేది తప్పనిసరి. వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి. జీతం నెలకు 50,000 నుంచి 1,60,000 రూపాయలు చెల్లిస్తారు. సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, CGD ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం పోస్టులు 4 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ శాఖల్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. CGD పరిశ్రమలో కనీసం 3 సంవత్సరాల మేనేజరియల్ అనుభవం అనేది ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. జీతం 60,000 నుంచి 1,80,000 రూపాయలు ఇస్తారు. సీనియర్ ఆఫీసర్ CGD ప్రాజెక్ట్స్ మొత్తం పోస్టులు 6 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. CGD పరిశ్రమలో కనీసం 3 సంవత్సరాల మేనేజరియల్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. జీతం 60,000 నుంచి 1,80,000 రూపాయలు చెల్లిస్తారు. సీనియర్ ఆఫీసర్స్ సేల్స్, రిటైల్, లూప్స్, డైరెక్ట్, LPG మొత్తం పోస్టులు 25 ఉన్నాయి. అర్హత చూసుకుంటే 2 సంవత్సరాల ఫుల్ టైం MBA PGDM చేసి ఉండాలి మరియు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీర్ శాఖలో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 29 సంవత్సరాలు. జీతం 60,000 నుంచి 1,80,000 రూపాయలు ఇస్తారు. సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ మొత్తం పోస్టులు 6 ఉన్నాయి. 2 సంవత్సరాల ఫుల్ టైం MBA PGDM చేసి ఉండాలి మరియు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖల్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు అర్హులు.
అనుభవం చూసుకుంటే సీనియర్ ఆఫీసర్కు 2 సంవత్సరాల అనుభవం కావాలి. అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కు 5 సంవత్సరాల అనుభవం అనేది అవసరం. వయోపరిమితి చూసుకుంటే సీనియర్ ఆఫీసర్కు 29 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కు 32 సంవత్సరాలు ఇచ్చారు. జీతం సీనియర్ ఆఫీసర్కు 60,000 నుంచి 1,80,000 రూపాయలు చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కు 70,000 నుంచి 2 లక్షల రూపాయలు అనేది నెలకు చెల్లిస్తారు. చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ మొత్తం పోస్టులు 2 ఉన్నాయి. 2 సంవత్సరాల ఫుల్ టైం MBA లేదా PGDM చేసి ఉండాలి మరియు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖల్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారు అర్హులు. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చీఫ్ మేనేజర్కు 14 సంవత్సరాల అనుభవం అనేది అవసరం. డిప్యూటీ జనరల్ మేనేజర్కు నాన్ ఫ్యూయల్ బిజినెస్లో 17 సంవత్సరాల అనుభవం అనేది అవసరం. వయోపరిమితి చీఫ్ మేనేజర్కు 41 సంవత్సరాలు ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కు 44 సంవత్సరాలు అనేది ఉండాలి. జీతం చీఫ్ మేనేజర్కు 1,00,000 రూపాయల నుంచి 2,60,000 రూపాయలు చెల్లిస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కు 1,20,000 నుంచి 2,80,000 రూపాయలు చెల్లిస్తారు. పెట్రోకెమికల్ విభాగంలో మేనేజర్ టెక్నికల్ మొత్తం పోస్టులు 3 ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ కెమికల్ ఇంజనీరింగ్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేయాలి. వయోపరిమితి 34 సంవత్సరాలు ఉండాలి. జీతం 80,000 నుంచి 2,20,000 రూపాయలు చెల్లిస్తారు. 9 సంవత్సరాల అనుభవం అనేది కావాలి. మేనేజర్ సేల్స్, R&D ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ శాఖల్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చదివిన వారు అర్హులు. వయోపరిమితి 36 సంవత్సరాలు ఉండాలి. జీతం 80,000 నుంచి 2,20,000 రూపాయలు ఇస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ కెటలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్, R&D ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. అర్హత 4 సంవత్సరాల ఫుల్ టైం కెమికల్ ఇంజనీరింగ్, 2 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ MBA వారికి ప్రాధాన్యత. వయోపరిమితి 45 సంవత్సరాలు ఉండాలి. జీతం 1,20,000 నుంచి 2,80,000 ఇస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ సర్వీస్, R&D ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం కెమికల్ ఇంజనీరింగ్, 2 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ MBA వారికి ప్రాధాన్యత. వయోపరిమితి 45 సంవత్సరాలు ఉండాలి. జీతం 1,20,000 నుంచి 2,80,000 రూపాయలు చెల్లిస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పాలిమర్ ఎక్స్పర్ట్ హెడ్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్లో 2 సంవత్సరాల MBA చేసిన వారు మరియు ఏదైనా విభాగంలో 3 సంవత్సరాల ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులు. అనుభవం చూసుకుంటే 18 ఇయర్స్ ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. జీతం 1,20,000 నుంచి 2,80,000 రూపాయలు ఇస్తారు. జనరల్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ శాఖల్లో 4 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు. 2 సంవత్సరాల ఫుల్ టైం రెగ్యులర్ MBA వారికి ప్రాధాన్యత ఉంటుంది. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. వయోపరిమితి 48 సంవత్సరాలు ఉండాలి. జీతం 1,20,000 నుంచి 2,80,000 రూపాయలు ఇస్తారు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ FTCలో ఉన్న ఖాళీలు చూసుకుంటే ఈ విభాగంలో మొత్తం ఖాళీలు 11 ఉన్నాయి. IS ఆఫీసర్ మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం కంప్యూటర్ సైన్స్, IT ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వారు అర్హులు లేదా ఫుల్ టైం MCA లేదా డేటా సైన్స్లో PG చేసిన వారు అర్హులు. 2 సంవత్సరాల అనుభవం అనేది కావాలి. 29 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఇచ్చారు. జీతం సంవత్సరానికి 15 lakhs 15 లక్షలు అనేది చెల్లిస్తారు. IS సెక్యూరిటీ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. 4 సంవత్సరాల ఫుల్ టైం కంప్యూటర్ సైన్స్, IT ఇంజనీరింగ్, ECE, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేదా MCAలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులు. వయోపరిమితి 45 సంవత్సరాలు. జీతం 36 లక్షలు సంవత్సరానికి ఇస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి ప్రారంభంలో 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకుంటారు. పనితీరు ఆధారంగా మరొక 2 సంవత్సరాలు అనేది పొడిగించవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి కనీసం 65% మార్కులు రావాలి. మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి 55% మార్కులు ఉంటే సరిపోతుంది. దరఖాస్తు కోసం ఈ వెబ్సైట్లో చూడండి. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 1, 2025. ఫ్రెషర్స్కు చివరి తేదీ చూసుకుంటే జూన్ 30, 2025తో ముగుస్తుంది. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కు లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ చూసుకుంటే కనుక 15th జూలై 2025తో ముగుస్తుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు విధానం చేయాలి. హెచ్పిసిఎల్ కెరీర్స్ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు అనేది అవైలబుల్గా ఉంది. వయో సడలింపులు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వరకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ వారికి 3 సంవత్సరాల వరకు సడలింపులు ఇస్తారు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. అలాగే బీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు వయో సడలింపులు ఇస్తారు. మాజీ సైనికులు మరియు కమిషన్డ్ అధికారులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వయో సడలింపులు అనేవి ఇస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ఆధారిత పోస్టులకు అదనపు సడలింపు ఉంటుంది. కనీస నిర్దేశించిన దానికంటే ఎక్కువ సంవత్సరాల సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు సడలింపు అనేది ఇస్తారు. ఎంపిక విధానం ఫ్రెషర్స్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా సిబిటి ఉంటుంది. తర్వాత గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ సిబిటి పనితీరు ఆధారంగా ఉంటుంది. అన్ని దశల్లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక అనేది చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేయటం జరుగుతుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉండొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కు సిబిటి అనేది ఉండదు. కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేదా గ్రూప్ టాస్క్ కూడా చేర్చబడవచ్చు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎఫ్టీసీ పాత్రల కోసం అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయటం జరుగుతుంది. ఇంటర్వ్యూ బహుశా డొమైన్ నాలెడ్జ్తో పాటు ఉండొచ్చు. దరఖాస్తు యొక్క ఫీజు చూసుకుంటే అండర్ రిజర్వ్డ్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు జిఎస్టీతో సహా ₹1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఏ విధమైన ఫీజు చెల్లించక్కర్లేదు. చెల్లింపు మోడు హెచ్పిసిఎల్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ప్రొబేషన్ వ్యవధి ఆఫీసర్స్ మరియు ఇంజనీర్లకు రెగ్యులర్ పోస్టులకు 1 సంవత్సరం ప్రొబేషన్ అనేది ఇస్తారు. ప్రొబేషన్ విజయవంతంగా పూర్తయ్యాక రెగ్యులరైజ్ అనేది పోస్టులు అవుతాయి. నోటిఫికేషన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ మీకు అవసరమైన అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్స్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. లేదా ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.